ఇదమ్మా ఎవరిది బండి ఎవ్రీడే నాట్ సండే ప్రతిరోజు మీరే అనుకుంటున్నాను. నేను ఏం చేశాను? అవును సార్, మా సార్ ఇప్పుడు వచ్చి కూర్చుంటాడు, వాడు బడే కూర్చుంటాడు సార్. మా సారు హలో బాబు నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా ఈ కానిస్టేబుల్ తమాషా చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. కోఆపరేట్ చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావు. కానిస్టేబుల్ కోఆపరేట్ చేయడానికి వచ్చిన చేస్తున్నారు మీరు. అరే ఆగండి, అరే ఆగండి, మేమేనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం? ఏమంటలేము సార్. ఓకే ఓకే బండి కడ అడ్డం వచ్చా వీడియో తొందర వీడియో పెడతా. అరే తీసుకోవద్దు ఆపరా. అలా చెప్పారు, అందరు చెప్పారు. ఆంధ్రాకి పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు 1 ఇయర్లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటాడు? ఆయన తొక్కుతా, పండబెడతా, ఇటు చేస్తా, అడి చేస్తా, కొడతా, తంతా, ఏంది పేగులు మెడలు వేసుకుంటా, ఇవన్నీ మాట్లాడు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము. మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలో వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర చూపియండి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను
పంపించండి. మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువు గారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్ళన్నీ తీసుకుపోతున్నది. అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది. మన ప్రభుత్వంలో 2 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం. ఇప్పటికీ స్టే ఉన్నది. అయినా కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నారు. కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ల మీద మాట్లాడలే. ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే. ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టిండ్రా అని వీళ్ళు వచ్చిన కనీసం ఆలోచన చేసిండ్రా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు. కానీ ఆల్రెడీ దానికి కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిండు. ఆయనేమో కొత్తగా ఇంతవరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు. కరెక్ట్ 10% పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఈపాటికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతో ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు, నేను దాన్ని తీసేయాలి, కేసీఆర్ సార్ మొదలుపెట్టిండు, నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు. అంటే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు అలాంటి సంస్థలు ఏం చేయాలి, ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేయాలి, ఏ అంశాలు తీసుకొని ముందుకు పోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం మనందరం కూడా చేసుకోవాలి. అందుకే ప్రతి జిల్లా వారీగా ఉన్నటువంటి మన పాత కొత్త కార్యకర్తలందరినీ కూడా, నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని సమీక్ష చేసుకొని కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తా ఉన్నాం, మళ్ళీ పునరుద్ధరించుకుంటా ఉన్నాం. ప్రతి మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటాం. ప్రతి కాలేజ్లో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూల్లో, ప్రతి చోట కూడా మన యొక్క పర్యవేక్షణ ఉండాలి. జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపించేటటువంటి విషయం ఉండాలి. ఇందులో మాత్రం నేను ముఖ్యంగా మా మహిళల పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటా ఉన్నాను.